ఆదాముతో ప్రారంభమైన మానవ కుటుంబ వివరాలు వర్ణించబడి ఉన్నాయి. ఆశ్చర్యం, నీవు నేను అందులో ఉన్నాము. మనమంతా ఒకే కుటుంబం నుండి వచ్చాము. ఇది పాపులైన మానవుల కుటుంబం. అందరము స్వతహాగా పాపులము. ఈ విషయంలో అందరము సమానమే. మనుషులందరూ పాపం చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇది ముమ్మాటికి నిజం. గనుక రక్షణ మానవులందరికీ ఉద్దేశించబడింది. సరే, ఇప్పుడు 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలించండి. 1-2 సమూయేలు గ్రంథాలు, 1-2 రాజుల గ్రంథాలు ఎంతవరకు విన్నాము గదా. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలోని ప్రత్యేకత ఏమిటి అని అడుగుతారా? సమూయేలు 2 గ్రంథాలలో సౌలును గురించి విన్నాము. ఇప్పుడు దినవృత్తాంతముల గ్రంథంలో 1 అధ్యాయంలో మాత్రమే అతని ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత దావీదును గురించి చెప్పబడింది. అయితే ఒక్క మాట, సౌలును గురించి ఏమి చెప్పబడింది? అతని క్రియలు కాదు, అతని మరణాన్ని గురించి, అతడు ఎలా చనిపోయింది ఈ 1 అధ్యాయంలో ప్రస్తావించబడింది. సౌలును గురించి పరలోకం దృష్టిలో చెప్పదగింది ఏదీ లేదు. ఇంతకు సౌలును చంపింది ఎవరు? అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో సౌలు గాయపడ్డాడు. తన ఆయుధాలు మోసేవానితో, నన్ను చంపేయి, ఫిలిష్తీయుల చేతిలో చావడం నాకు అపఖ్యాతి అన్నాడు సౌలు. ఆయుధాలు మోసేవాడు ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. తానే కత్తి మీద పడ్డాడు సౌలు రాజు. అయితే వెంటనే అతని ప్రాణం పోలేదు. ఒక అమాలేకీయుడు ఆ పని చేశాడు. 2 సమూయేలు 1 అధ్యాయం 16వ వచనంలో అమాలేకీయుడు సౌలు రాజలాంఛనాలను గుర్తుగా తెచ్చి దావీదుకు చెప్పాడు, నేనే సౌలు కోరినట్లు ఆయన్ను చంపాను. అప్పుడు దావీదు అన్నాడు, భయపడక, యెహోవా అభిషేకించిన వానిని చంపడానికి నీవేళ అతని మీద చెయ్యి ఎత్తావు? నీవే అంటున్నావు గదా, రాజును చంపింది నీవే, నీ నోటి మాటే నీ మీద సాక్ష్యం అని చెప్పి ఆ అమాలేకీయుణ్ణి అక్కడికక్కడే చంపించాడు దావీదు. ఇప్పుడు చెప్పండి, సౌలు రాజు మరణానికి ఎవరు బాధ్యులు? అయినా ఈ హత్య విషయమై ఎవరు దర్యాప్తు చేయగలరు? 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయం 1-3వ వచనం వరకు వినండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడ్డారు. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువను హతం చేశారు. యుద్ధంలో సౌలు ఓడిపోతున్నాడు. అతడు అంబులు వేసేవారి కంటబడి వారి చేత బహుగాయముల నొందాడు. గమనించండి, సౌలుకు ఫిలిష్తీయుల చేతిలో గాయాలయ్యాయి. గాయాల వల్ల సౌలు చనిపోలేదు. అప్పుడు సౌలు ఆయుధాలు మోసేవానితో అన్నాడు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు అప్రతిష్ట కలిగించకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడి చెయ్యి. వాడు బహుగా భయపడి అలాగు చేయడానికి ఒప్పుకోలేదు. గనుక సౌలు తన కత్తి మీద పడ్డాడు. సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడు తెలుసుకుని తాను కత్తి పట్టుకుని దానిమీద పడి చచ్చాడు. ఆ ప్రకారమే సౌలు అతని 3 కుమారులు చనిపోయారు. అతని ఇంటి వారందరూ చచ్చారు. జనులు పారిపోయారని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలోని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొని తమ పట్టణాలు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురమున్నారు. అసలు సంగతి ఏమిటంటే, అమాలేకీయుడు ఒకడు అటువైపే వచ్చాడు. అప్పటికే సౌలు చనిపోయి ఉన్నాడు. ఈ అమాలేకీయుడికి తెలుసు దావీదు సౌలు పరస్పరం శత్రువులు. దావీదు దగ్గరికి వెళ్లి, అమాలేకీయుడు సౌలును చంపింది నేనే అని గొప్పగా చెప్పుకుందాము అని ఆశించాడు. సౌలును చంపినందుకు దావీదు తననెంతో మెచ్చుకొని బహూకరిస్తాడని ఆశించాడు. దావీదు తననే పట్టుకుని చంపిస్తాడని అతడు ఊహించలేదు. అమాలేకీయుని నోటి మాటను బట్టే దావీదు అతనికి అట్టి శిక్ష విధించాడు. ఈ యువ అమాలేకీయుడు అబద్ధం చెప్పాడు. అతడు నిజంగా సౌలు రాజును చంపి ఉండలేదు. హతులైన వారిని దోచుకొనడానికి ఫిలిష్తీయులు మర్నాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతమందు చచ్చిపడి ఉండడం చూచి అతని కవచాన్ని దోచుకుని
అతని తలను ఆయుధాలను తీసుకొనిపోయి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహాలకు జనులకు చాటించారు. వారు అతని ఆయుధాలను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించారు. సౌలు భౌతిక కాయానికి వీరు ఎంత అవమానం చేశారో చూచారా? అష్డోదు అనే చోట దాగోను గుడి ఉంది. సంసోనును శత్రువులు అపహాస్యం చేస్తూ ఉంటే సంసోను దాగోను గుడి స్తంభాలను లాగి పడేశాడు. అదే దాగోను గుడిలోకి సౌలు తలను అతని కవచాన్ని తెచ్చారు. ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా యాబేష్ గిలాదు వారు విన్నప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషుకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసమున్నారు. ఇంతటితో ఈ కథ అయిపోయింది అనుకుంటున్నారా? మనకు అసలు రహస్యం తెలియదు. నిజంగా సౌలురాజును చంపింది ఎవరు? ఈ అధ్యాయంలోని చివరి వచనాలను జాగ్రత్తగా వింటే మీకే బోధపడుతుంది. 13, 14 వచనాలు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసే దానిని వెదికినందుకు సౌలు హతమయ్యాడు. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదు వశం చేశాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు రాజును చంపింది ఎవరు? అతడు యెహోవా ఆజ్ఞ గైకొనలేదు గనుక యెహోవాయే అతణ్ణి చంపాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లుతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దీనిని గురించిన బాధ్యత దేవునిదే. దేవుడంటున్నాడు, సౌలును తొలగించింది నేనే. దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. దేవుడు కొందరిని ఈ లోకం నుంచి తొలగిస్తాడు. ఆ అధికారము, హక్కు దేవునికి మాత్రమే ఉన్నాయి. ఏ మానవుడు మరొక మానవుని ప్రాణం తీయకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. సౌలురాజును చంపింది నేనే అన్నందుకు దావీదు అమాలేకీయుణ్ణి అక్కడే ఉన్నపాటున చంపించాడు. మానవుడు ఎవరిని చంపినా అది హత్యానేరమవుతుంది. సౌలుకు ఎందుకు మరణశిక్ష విధించబడింది? అతడు దేవుని ఆజ్ఞను మీరాడు. పైగా కర్ణపిశాచిని సంప్రదించాడు. ఈ నేరానికి దేవుడతనికి మరణశిక్ష విధించాడు. సౌలు సైతానును సహాయం చేయమని అడుగుతాడా? అందుకే దేవుడతనికి తగిన శిక్ష విధించాడు. అపొస్తలుల కార్యముల గ్రంథమందు అననీయ సప్పీరాలు అప్పుడే ఆ ఫలాన పడి చచ్చారు. అపొస్తలుడైన పేతురుకు కూడా జరిగిన సంఘటనకు ఆశ్చర్యం కలిగింది. పేతురు దేవుని తీర్పును ప్రకటించాడు. దేవుడే తీర్పరి. సౌలు తన అతిక్రమాలను బట్టి నశించాడు. అది అసలు కారణం. దేవుడు న్యాయసమ్మతమైన తీర్పు తీర్చాడు. ఆయన తీర్పులు మహాశ్చర్యకరమైనవి. సోదరీ సోదరులారా, దేవుడు ఈ నిమిషం వరకు సింహాసనాసీనుడు. ఆయనే పరిపాలకుడు. ప్రియ శ్రోతలు, దేవుని స్వరం మాత్రమే వినండి, సైతాను మాట వినకండి. అది ప్రమాదం. సౌలురాజు దేవునికి ఇష్టుడై బతకలేకపోయాడు. సౌలు మరణించాడు అని చెప్పి దేవుడు ఊరుకున్నాడు అంటే సౌలు తన జీవితంలో దేవుని మహిమార్థమై సాధించింది ఏమీ లేదు అని గ్రహించాలి. యేసు ప్రభు ఆజ్ఞ, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సోదరీ సోదరులారా, రక్షణ బావి నుండి జీవజలం తోడి ప్రజలకు పొయ్యాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. పదండి, భూదిగంతాల వరకు సువార్తామృతాన్ని అందించండి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.